థ్యాంక్ యూ మాళవిక, థ్యాంక్ యూ చిరంజీవి గారు అండ్ ద హోల్ టీమ్. మళ్ళీ ఇంకొన్ని అందమైన పాటలు విందాము. వస్తారా లేదా అని నేనే 2 మైకుల్లో మాట్లాడదామని రెడీ అయిపోయాను, ఈలోగా మీరు వచ్చేసారు. మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చేయబోతున్నారు ఇవాళ మన ముఖ్య అతిథి, టీడీపీ అధినేత, మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ సినిమాలో హీరోనా? శ్రీనివాస్ రెడ్డి గారు, మనం సోలో ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వచ్చాము. నారా రోహిత్ అంటే నారా రోహిత్ కి చంద్రబాబు నాయుడు గారు పెద్ద నాన్న అవుతారు. చంద్రబాబు నాయుడు గారు హీరోనేమో అనుకుంటుంది. ఆయన పాలిటిక్స్ లో ఎలాగ పాలిటిక్స్ లో హీరో సినిమాలో కూడా చేస్తున్నారు ఈ మధ్య. లేదు లేదు, భలే కవరింగ్ ఇచ్చారు మీరు. హీరో ఫిజిక్ ఉన్నాయనే. సరే లాభం లేదు, ఎవరి దగ్గరైనా అప్పడాల కర్ర ఉంటే నాకు కొంచెం డొనేట్ చేయండి, మధ్యలో ఒకటి ఇచ్చుకుంటాను. సరే, ఇంకా మనం ఆడియో రిలీజ్ లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. అంతకన్నా ముందు ఏ ఆడియో? సోలోనా? చూసుకోండి, నేను మాట్లాడాలి. మరి నారా రోహిత్ ఫస్ట్ మూవీ బాణం సినిమాలోని ఒక అందమైన పాటకి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. బట్ బిఫోర్ దాట్ హార్టీ వెల్కమ్ టు టీడీపీ అధినేత అలాగే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వాళ్ళందరూ నన్ను చూసి అరుస్తున్నారు కదా? కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం వాళ్ళందరికీ చాలా సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళు అరుస్తున్నారు. ఓహో, సోలో సినిమాలోని పాటలు, అందమైనటువంటి ఆ 6 పాటలు ఈ రోజు మీ ముందు ఆవిష్కరించబడతాయి. నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే ఆడియో సిడి లాంచ్ జరుగుతుంది. అలాగే ఒక్కొక్క స్పెషల్ సాంగ్ కి ఒక్కొక్క స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అవన్నీ మీరు చూద్దరు కానీ అంతకన్నా ముందు బాణం అనేటువంటి సినిమా ఎంత క్రిటికలీ అక్లైమ్డ్ మూవీనో మీ అందరికీ తెలుసు. అందరి మనల్ని పొందినటువంటి ఆ సినిమానే మన నారా రోహిత్ ఫస్ట్ పరిచయం అయినటువంటి సినిమా. మరి ఆ బాణం సినిమాలోని అందమైన ఒక పాటకి డాన్స్ చేయడానికి వేదిక మీదకి మరోసారి సుభాష్ అండ్ టీమ్ ని ఆహ్వానించేస్తున్నాము. లైట్లు ఆపొద్దు, వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళకి ఏం దెబ్బ తగిలిందో ఏంటో. అలానే ఉంచండి. థర్డ్ ట్రాక్ అని ట్రై చేసుకోండి. సమయం చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. సలసల సలసల మరిగింది యువ రక్తం, మానవ జాతికి దడ పుట్టించుట తథ్యం. నర నర నరమున కదిలింది కర్తవ్యం, తరతరాల దోపిడి తుదముట్టించుటే లక్ష్యం. హర 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 హరోం హరోం హర అంతం కాదిది ఆరంభం, ఇది అలుపే తెలియని పోరాటం. పూరించాలిక జయ సంఘం. బం 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 బం. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. పదరా 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 పద పదరా అన్నది సమయం, చిక్కని చీకటి చెదరా జరగాలిక తప్పదు సమరం. చెయ్యి కిందకొస్తే చెయ్యి దెబ్బ, కాల్ కిందకొస్తే కాల్ దెబ్బ. అడెడెడెడె ఇది ఆకలి దెబ్బ, అడెడెడెడె ఇది ఆకలి దెబ్బ. అడుగే పిడుగై కదిలే మన కదమే కద భూకంపం, చెడుపై గెలిచే బలమై తలపడదా మన సంకల్పం. అడుగే పిడుగై కదిలే మన కదమే కద భూకంపం, చెడుపై గెలిచే బలమై తలపడదా మన సంకల్పం. పొడవలి పదునై కోసేద్దాం పెను పాపం.
చలి చీమల సైన్యం మనమవుదాం విష సర్పాలను కబళిద్దాం చిత్తం న్యాయం మనకే సాయం పదరా 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 పద పదరా అన్నది సమయం చిక్కని చీకటి చెదరా జలగాలిక తప్పదు సమరం పదరా 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 పద పదరా అన్నది సమయం చిక్కని చీకటి చెదరా జలగాలిక తప్పదు సమరం. వచ్చిన అతిరథ మహారథుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సిడి లాంచ్ కార్యక్రమం జరగబోతోంది. మరి ఆ కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ మినిస్టర్ వారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరందరినీ కూడాను వేదిక మీద ఆహ్వానించవలసిందిగా ప్రొడ్యూసర్ వంశీ కృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్వికే సినిమా అనేటువంటి బ్యానర్ ని పెట్టి మొట్టమొదటిగా సోలో అన్న సినిమాని నిర్మిస్తున్న వంశీ కృష్ణ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్ టు చంద్రబాబు నాయుడు గారు. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. నిర్మాత వంశీ కృష్ణ గారు మన ముఖ్య అతిథి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి బొకేను అందజేస్తున్నారు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా బొకేను అందించవలసిందిగా శ్రీ వంశీ గారిని కోరుకుంటున్నాము. ఇక శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వంశీ గారికి మంచి స్నేహితులు వీరు. అలాగే మనోజ్ బాబు గారిని, పెనుమచ్చ సురేష్ బాబు గారిని, హనూక్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇక శ్రీ కొయ్య ప్రసాద్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీ కోరాడ్ రాజబాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. దర్శకులు శ్రీ వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. బృందావనం లాంటి హిట్ సినిమాను అందించిన వంశీ పైడిపల్లి గారికి ఇదే మా సాదర స్వాగతం. ఇక శ్రీ రామజోగి శాస్త్రి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. లిరిసిస్ట్ శ్రీ రామజోగి శాస్త్రి గారికి సాదర స్వాగతం. ఇప్పుడు ఎవరిని పిలవాలో చెప్పండి. హీరోయిన్ నిషా అగర్వాల్ గారు, హీరో నారా రోహిత్ గారు. అమ్మయ్యా, హీరోయిన్ పేరు బాగా గుర్తుండిపోయింది. ఇప్పుడు హీరో నారా రోహిత్ గారిని మీ అందరి చప్పట్ల నడుమ ఆహ్వానించవలసిందిగా కోరుకుంటున్నాము. పాటలు రాసిన కృష్ణ చైతన్యను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏమండి కృష్ణ చైతన్య గారు? అలాగే ద బ్యూటిఫుల్ హీరోయిన్ నిషా అగర్వాల్ ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వచ్చింది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా పాటలు మార్కెట్ లో విడుదల కాబోతున్నాయి. మరి ఆదిత్య మ్యూజిక్ దయానంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ సహదేవ్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. నిర్మాత శ్రీ ఎంఎల్ కుమార్ చౌదరి గారికి ఇదే మా సాదర స్వాగతం. పల్లా చిరంజీవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. భారీ ప్రొడ్యూసర్ పరుచూరు ప్రసాద్ గారు, ఎందుకంటే ఆయన చాలా పెద్దగా భారీగా ఉంటారు కాబట్టి. సార్ రండి. సింహ సినిమా తీసిన ప్రొడ్యూసర్. బాబు అది ఎక్కడ స్విచ్ నొక్కితే ఎక్కడ లైట్ వెలుగుతా నాకు తెలుసానే. ఏంటి ఈ విషయాలన్నీ మీకు బాగానే గుర్తున్నాయే? ఇప్పుడు వచ్చేసింది. ఈ రోజు ఈ సిడి లాంచ్ కార్యక్రమం తర్వాత ఇంకా మనకి బోలెడంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పాటలు, డాన్సులు అన్ని కూడా చూసి వెళ్ళవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు సోలో ఆడియో సీడీని రిలీజ్ చేయవలసిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. అలాగే వేదిక మీద ఉండే అతిథులందరికీ కూడాను ఆ సీడీని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. తోట రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఎస్వికే సినిమా పతాకంపై వంశీ కృష్ణ గారు మొట్టమొదటిసారి నిర్మాతగా మారి, నారా రోహిత్ గారు హీరోగా అండ్ ద బ్యూటిఫుల్ నిషా అగర్వాల్ హీరోయిన్ గా, మణిశర్మ గారి సంగీతంతో
పరశురామ్ గారి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్న సినిమా సోలో. పరశురామ్ గారు ఇది వరకు దర్శకత్వం వహించిన మంచి ఎనర్జెటిక్ సినిమాలు యువత, ఆంజనేయులు లాగానే ఇది కూడా చాలా చాలా వైబ్రెంట్ గా ఉండబోతుంది సినిమా. ఇప్పుడు ఇంత పెద్ద సీడీలు మనం కార్లో పెట్టుకుని వెళ్ళలేం కాబట్టి ఒరిజినల్ సీడీలు రిలీజ్ చేస్తా. ఇప్పుడు కొట్టాలి చప్పట్లు. పైడితల్లి నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మన సింగర్స్ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. హేమచంద్ర గారు, చిరంజీవి గారు, వేణు గారు, మాళవిక అండ్ దీప్తి, ప్లీజ్ జాయిన్ us. శ్రీ శేష్ కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సార్ నాకు కూడా సోలో సాలిడ్ లవ్ స్టోరీ అన్న ట్యాగ్ లైన్ తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాలో పాటలకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. అండ్ పరశురామ్ గారు ఇది వరకు తీసినటువంటి యువత అండ్ ఆంజనేయులు సినిమాల్లోనూ పాటలు సూపర్ డూపర్ హిట్. మరి ఇందులో పాటలు కూడా మణిశర్మ గారి కంపోజిషన్ లో అంతే హిట్ అవ్వాలని మనందరం ఆశిద్దాము. పాటలన్నీ మీరు డిఫరెంట్ స్టైల్లో వినబోతున్నారు, అందుకని ఇప్పుడు పాటలు ఏమీ ప్లే చేయట్లేదు. సింగర్స్ అందరూ లైవ్ గా పర్ఫామ్ చేయబోతున్నారు. ఇక ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. సార్. అందరికీ నమస్కారాలు. మామూలుగా సోలో పిక్చర్ రంగాన్ని ఇంత మునిపే చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు, లవ్ స్టోరీ అని. అందుకు చూస్తే మొత్తం యువతి యువకులే కనపడుస్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఇది మార్కెట్లో కూడా అప్పుడే ఇది ఒక లవ్ స్టోరీ కింద చాలా బాగా పాపులర్ అయింది. నాకు ఏమాత్రం అనుమానం లేదు, పరశురామ్ గారు వచ్చి డైరెక్టర్ నాతో మాట్లాడినప్పుడు ఇది 3వ సినిమా, చాలా కష్టపడి తీస్తాను, మంచి పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలనుంది, ఆ విధంగా ముందుకు పోతాను వారు చెప్పడం. అదే మరి ప్రొడ్యూసర్కి అయితే ఫస్ట్ పిక్చర్ ఇది, చాలా సంతోషం. శ్రీనివాస్ గారికి, వంశీ కృష్ణ శ్రీనివాస్ గారికి ఏమాత్రం బాధ లేదు. తప్పకుండా 100% ఇది జయప్రదం అవుతుంది, సక్సెస్ అవుతుంది. ఇంత మునిపే హీరో హీరోయిన్ గురించి చాలా సార్లు చెప్పారు. ఒక పక్క నిషా అగర్వాల్ కానీ, రోహిత్ కానీ బాగా యంగ్స్టర్స్, వీళ్ళు వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు ఉండాలని, పిక్చర్ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మణిశర్మ కూడా మ్యూజిక్ లో మనకి ఏమాత్రం అనుమానం లేదు. వారు అనగానే ఏ పిక్చర్ కైనా సరే వారే మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండే పరిస్థితి వస్తుంది. ఈరోజు నారా రోహిత్ అయితే, మా అబ్బాయి అయితే మొదటి పిక్చర్ లో బాణం తీశారు. ఆ పిక్చరు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. రెండో పిక్చర్ అయితే ఒక సీరియస్ క్యారెక్టరే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేయగలుగుతారని ప్రూవ్ చేయడానికి ఈరోజు సోలో పిక్చర్ లో ఒక లవ్ స్టోరీలో దీన్ని తీయడం జరుగుతా ఉంది. ఇది చూసినప్పుడు తప్పకుండా నాకు అనుమానం లేదు, ఇప్పుడే మీరు చూశారు, ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది. దీనికంటే ఈ పిక్చర్ బ్రహ్మాండంగా ఉండాలని, అన్ని విధాల సక్సెస్ కావాలని మనం స్ఫూర్తిగా ఆశిస్తూ, ఇది ప్రారంభం మాత్రం, బిగినింగ్ మాత్రం ఇలాంటి పిక్చర్స్ ఇంకా పెద్ద ఎత్తున రావాలని. అందులో కూడా మనం ఒకసారి చూస్తే ఇటీవల సినిమాలో కూడా ట్రెండ్స్ బాగా మారిపోయినాయి. ఒకప్పుడు సినిమాల్లోనే సినిమా థియేటర్లు ఉంటే కానీ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. ఒక తెలుగు సినిమా అంటే హిందీ సినిమాలతో పోటీ పడే విధంగా ఈరోజు మార్కెట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా తెలుగు సినిమాలకు బ్రహ్మాండమైన మార్కెట్ ఉందంటే తెలుగు వారు ఒక ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాలేదు.